రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యెహోవా నాకు దయ చూపించాడు. He has not forgotten that. Now his kind act comes out of gratitude to God. I don't like these Christians who say I feel I did. No. You should be compelled because of what you have received. నీవు ఇతరులకి ఏమైనా చేయాలన్నా, ఇతరులకి కైండ్గా ఉండాలన్నా, ఇతరులకి మేలు చేయాలి అంటే నీకు చేయాలనే ఫీలింగ్ వచ్చి కాదు, వాళ్ళ అవసరతలో ఉన్నారని కాదు. నీవు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ కృప, ఆశీర్వాదం, అన్మెరిటెడ్ ఫేవర్ ఏదైతే మనం పొందుకుంటున్నామో దాన్ని బట్టి నేను ఇతరులకి ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటున్నా. హల్లెలూయా. You don't bless somebody because they are in need. Bless them because you are blessed. ఇప్పుడు చినిగిపోయిన చొక్కా వేసుకొని వస్తే పాపం అని వాడికి ఇంట్లో చాలా ఉంటాయి. వాడు చినిగిపోయిన చొక్కా చూసి మీరు ఇవ్వద్దు. నీకు దేవుని దగ్గర నుంచి బోల్డ్ అంతా పొందుకున్నావు కాబట్టి నువ్వు ఇచ్చేదానికంటే మంచి చొక్కా ఉన్నా కానీ నీ దగ్గర ఉన్న చొక్కా ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసాయి. You just give it off. You blessing people should come out of your gratitude to God. You want to bless somebody, bless because you're blessed. As simple as that. So this guy says, "Evvaduన్నా parledra." Because his stature is not going to direct my kindness. My kindness is already being directed by my gratitude towards God who has already given it to me. దేవుడు నాకు చేసిన దాన్ని బట్టి నా కృతజ్ఞతను బట్టి నేను ఇతరులకు ఇంకొకరికి ఏదో మేలు చేయాలని ఆశపడుతున్నాను. వాడికి అర్హత ఉందా మేలు పొందటానికి అనే దానిపైన ఆధారపడి. సో David was not judgmental. We become so judgmental. David was not judgmental. He was just grateful. You know, grateful people are very comfortable people. నీకు కానీ గ్రాటిట్యూడ్ ఉంటే ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటావో చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకేంటి, నా దేవుడు నాకున్నది నాకు చాలు, హ్యాపీ. సో ఎ గ్రేట్ఫుల్ పర్సన్ విల్ నెవర్ బి ఎ జెలస్ పర్సన్. A grateful person is never a stressed out person. You'll always see, అరే ఇంత వెళుతుంది గ్లాస్లో అని చూసేవాళ్ళు ఉంటారు. గ్రేట్ఫుల్ పర్సన్ ఎట్లా చూస్తాడు, అమ్మో ఇన్ని నీళ్లున్నాయి కొంచెమే కదా వెళ్తి అని చూస్తాడు. దిస్ ఇస్ వరల్డ్ డిఫరెన్స్ దే.